హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాపిల్స్ తియ్యగా చిరుపులుపుతో మంచి రుచిగా ఉంటాయి. యాపిల్లో మంచి పోషకాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి ఆరోగ్య రీత్యా మధుమేహం ఉన్నవారు యాపిల్ తినవచ్చా? ఈ సందేహం చాలా మందికి ఎదురవుతూ ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారు యాపిల్ చక్కగా తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు ఎన్నో అధ్యయనాలు కూడా జరిగాయి. అవన్నీ యాపిల్ తినడం వల్ల మధుమేహులకు మేలు జరుగుతుందనే తేల్చాయి. ఎందుకనో యాపిల్లో ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో యాపిల్ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఎన్నో రకాల పండ్లు ఉన్నా పాపులర్ అయిన వాటిలో యాపిల్ కూడా ఒకటి. వీటిలో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక మీడియం సైజు యాపిల్ నుంచి 104 క్యాలరీలు లభిస్తాయి. 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 9 మిల్లీగ్రాముల విటమిన్ సి కూడా ఉన్నాయి. యాపిల్ తొక్కలోనే పోషకాలు ఎక్కువ కనుక మంచిగా శుభ్రం చేసుకుని తొక్కతో సహా యాపిల్ తినడమే ఆరోగ్యానికి ఎంతో మంచిది. యాపిల్లో నీరు, ఫైబర్ కూడా ఎక్కువే. తీసుకునే కార్బోహైడ్రేట్స్ పరిమాణం అన్నది మధుమేహం ఉన్నవారికి కీలకం అవుతుంది. మీడియం సైజు యాపిల్లోని 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్లో 4.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీనివల్ల కార్బోహైడ్రేట్ల విడుదల నిదానంగా జరుగుతుంది కనుక రక్తంలో గ్లూకోజ్ వేగంగా పెరిగిపోదు. యాపిల్లో ఉండే ఫైబర్ మధుమేహం ఉన్న వారికి మేలు చేస్తుంది. ఫ్లోరోజెనిక్ యాసిడ్, ఫ్లోరోజిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు యాపిల్ నుంచి లభిస్తాయి. ఇవన్నీ కూడా మధుమేహాన్ని నియంత్రించేందుకు సహాయపడినవి. ఇక యాపిల్ తిన్నప్పుడు మనం తియ్యగా అనిపించేది ఫ్రక్టోజ్. పండులో భాగంగా ఫ్రక్టోజ్ తీసుకుంటున్నందున రక్తంలో గ్లూకోజ్ దీని కారణంగా పెరగదు. దీనికి తోడు యాపిల్లో ఫైబర్ ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతుంది. దాంతో గ్లూకోజ్ రక్తంలో నిదానంగా విడుదలవుతుంది. ముఖ్యంగా యాపిల్లోని పాలిఫెనాల్స్ నిదానంగా జీర్ణమయ్యేలా మనకు సహాయపడతాయి. ఇక యాపిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్ తక్కువ కనుక ఇలా చూసిన రక్తంలో గ్లూకోజ్ ఒకేసారి పెరిగిపోవడం ఉండదు. పైగా యాపిల్స్ను రోజు వారీ తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఇది కూడా రక్తంలో గ్లూకోజ్ తగ్గేందుకు సహాయపడుతుంది. ఈ యాపిల్ తినడం వల్ల మధుమేహం రిస్క్ తగ్గుతున్నట్లు కొన్ని అధ్యయనాలు కూడా తేల్చాయి. 2019 నాటి ఒక సర్వే అయితే యాపిల్స్, పియర్స్ పండ్లను నిత్యం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్ సమస్యల రిస్క్ తగ్గుతున్నట్టు గుర్తించింది. 2013 నాటి 3 కోహార్ట్ స్టడీస్ సైతం బ్లూబెర్రీస్, గ్రేప్స్, యాపిల్ తినడం వలన టైప్ 2 డయాబెటీస్ రిస్క్ తగ్గుతుందని ప్రకటించింది. కనుక యాపిల్పై అపోహలు వీడి మీరు నిశ్చింతగా తినండి. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.